బెంగాల్ టైగర్ ఎలా జై బల్లాల దేవ్ కొండ చూడండి గాయస్, ఎంత బాగుంది వ్యూ. హలో గైస్, మనం ఇప్పుడు తిరుపతి జూ పార్క్ లో అయితే ఉన్నాము. ఈ జూ పార్క్ నంతా నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది తిరుపతి ఎస్వి జూ పార్క్ అన్నమాట. శ్రీ వెంకటేశ్వర జువాలజీ పార్క్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో గైస్, టికెట్స్ అయితే కొనుక్కున్నాము. అడల్ట్ కి అయితే 70 రూపీస్, చైల్డ్ కి అయితే 30 రూపీస్ ప్రైస్ ఉంది ఇక్కడ. ఇదే గైస్ జూ మ్యాప్. అది మొత్తం తిరుగుతాం మనం ఇప్పుడు. చాలా బాగుంటుంది. జూ మొత్తం నడిచి తిరగలేదు కాబట్టి ఇక్కడైతే సైకిల్స్ రెంట్ కి అవైలబుల్ లో ఉన్నాయి. లేకపోతే మంచి ఎలక్ట్రిక్ కార్లు అయితే ఉన్నాయి. పర్ హెడ్ 70 రూపీస్ అయితే తీసుకుంటారు. మొత్తం జూ మొత్తం అన్లిమిటెడ్ గా తిరగచ్చు. ఈ కార్ లో ఎక్కడన్నా ఎక్కచ్చు, ఎక్కడన్నా దిగచ్చు. నన్ను అడిగితే ఈ ఎలక్ట్రిక్ కార్ లో వెళ్ళేది బెటర్ అని చెప్తాను. సో ఫస్ట్ అయితే పక్షుల్ని చూపిస్తాను. రకరకాల పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేది వాటర్ బర్డ్స్ అన్నమాట. వాటర్ లోనే ఆహారం ఎత్తుక్కునేటివి, వాటర్ లో ఉండేటివి, బాతులు అలాంటివి అన్నమాట. సో ఈ పక్షి పేరు ఇంగ్లీష్ లో ఏదో ఉంది, పలకలేకపోయినా, అందుకే పెద్ద ముక్కు పక్షి అని పిలుస్తా. బాగుంది. ఈ తెల్ల నెమలు చూడండి, సిగ్గుపడుతుంది. ఎంత పిలిచినా పలకట్లే. చూడండి ఇప్పుడు సిగ్గుపడుతుంది. భలే సిగ్గుపడుతున్నావే. నేచురల్ నెమలు చూడండి గైస్, నాట్యం ఆడుతుంది. సూపర్ గా విజువల్. వీడియోలో సరిగ్గా కనపడలేదు. ఆ కంచె అడ్డము దానికి మనకి. సో ఫుల్గా ఫోటో తీసుకోండి నాయన అనేసి అంటుంది. సీతాకోక చిలుకలు చూడండి దాంకో ఉన్నాయి. చూడండి పిచ్చుకలు అన్ని గుంపులుగా ఉన్నాయి. మీటింగ్ పెట్టినట్టున్నాయి. కలర్ఫుల్ చిలక నువ్వే కలర్ఫుల్ నడక. చూసారా గైస్, కలర్ గా భలే ఉంది ఇది. ఇంకంతే గైస్, పక్షులు చాలా బాగున్నాయి. నెక్స్ట్ అనిమల్స్ కాడికి వెళ్ళిపోదాం. అడవి జింకలు చూడండి గైస్, ఏదో తింటున్నాయి. అక్కడ పక్కనే ఒక ఆయన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి వాటికి తినిపిస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో ఎంత చక్కగా తింటున్నాయి చూడండి. ఇది చూడండి గైస్, సాంబార్ బియర్ అంట గైస్. ఇవి గుంపులుగా ఒక చోటే ఏమో తింటున్నాయి. చాలా బాగా అనిపించింది చూసేదానికి. జై బల్లాల దేవా. అడవి దొన్నలు చూడండి గైస్ ఎంత ఉన్నాయో. అవి గాని ఒక తట్టితే మనం ఏడవే పడతామో కూడా తెలియదు. దానికి ఎనర్జీ కావాలి కాబట్టి. పుచ్చకాయ బాగుంది, ఎనర్జీ. సో గైస్, లయన్ సఫారీకి అయితే వచ్చాము. టికెట్ అయితే తీసుకున్నా. ఒకటి 50 రూపీస్ అంట. ఇద్దరికి తీసుకున్నాము. సో ఇంకా వ్యాన్ వస్తుంది, వెళ్దాము. సో ఇదే గైస్ వ్యాన్ ఉంది. వ్యాన్ అయితే స్టార్ట్ అయింది గైస్. ఇంకా దగ్గర నుంచి లయన్ ని చూసేదానికి వెళ్ళిపోదాం. మగసింహాన్ని అయితే లోపల పెట్టేస్తారు, ఎందుకో తెలీదు. అది ఎంత అరిచినా మేము అస్సలు తిరగడం లేదు. యాటిట్యూడ్ ఎక్కువ దానికి. సింహాలకు యాటిట్యూడ్ ఎక్కువే ఉంటుందిలే. ఫీమేల్ సింహాలను చూడండి బయటే వదిలారు. ఎంత దగ్గరగా ఉందంటే వ్యాన్ కి. సో ఫస్ట్ టైం గైస్ లయన్ ని చూడడము చాలా సంతోషంగా ఉంది. ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉంది. చూడండి ఎట్టుందో కండల వీరుడు. వీటికైతే ఫుడ్ ఫుల్ గా పెట్టి వదిలేస్తున్నారు. ఎందుకంటే పక్కనే జింక పిల్లలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఏం చేయడం లేదు. జూ పార్క్ వాళ్ళు ఫుల్ గా పెడుతున్నారు, పనుకోబెడుతున్నారు. చాలా బాగున్నాయి. లయన్ సఫారీ ఇప్పుడే అయింది గైస్. సో అంత సాటిస్ఫాక్షన్ గా లేకపోయినా దగ్గర నుంచి చూసినంత సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. బెంగాల్ టైగర్ చూడండి గైస్. ఈ జూ పార్క్ లో ఎన్నో జంతువులు ఉన్నాయి. అవన్నీ దాంకో ఉన్నాయి, చెట్ల కింద పనుకో ఉన్నాయి. సరిగ్గా కనిపించలేదు. ఈ బెంగాల్ టైగర్ అయితే మా ముందే తిరుగుతుంది గైస్. దీనికి చాలా వయసు అయిపోయిందంట. చాలా బాగుంది గైస్. సో గైస్, బొరుగులు థమ్స్ అప్ అయితే తీసుకొని చెట్ల మధ్యలో తింటుంటే సూపర్ గా ఉంది. ఎలుగు బండి చూడండి గైస్, భయంకరంగా ఉంది. అట్టా ఇటా జరుగుతుంది. దానికి ఏం చేయాలో తోచలేదు అనుకుంటా. అట్టా ఇటా జరుగుతుంది. ఈ పెద్ద పులిని చూడండి గైస్, ఏడో లాస్ట్ లో కూర్చొని ఏందో చూస్తుంది. డిప్రెషన్ లో ఉన్నట్టుంది. చూస్తాను చూడండి, భలే ఉంది కదా. మిగతా జంతువులు అయితే కొద్దిగా కనిపించినాయి. ఈ చిరుతపులు అయితే తొంగి చూడాలి. దీన్ని చూడాలంటే పనుకో ఉంది. సో గైస్, ఇక్కడ 4 ఏనుగులు అయితే ఉన్నాయి. ఈ ఏనుగుల్లో ఒక ఏనుగు అయితే డాన్స్ వేస్తాను చూడండి. ఇది 2వ ఏనుగు. 3వ ఏనుగు చూడండి డాన్స్ వేస్తుంది. అట్టా ఇట్టా డాన్స్ వేస్తుంది.
సో ముసలి చూడండి గైస్, దానికి ఏదన్నా వస్తే పట్టేద్దామని రెడీగా ఉంది. సో మొత్తానికి జూ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాను. కొన్ని జంతువులు కనపడలేదు, బట్ అయినా పర్లేదు, సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించింది. జంతువులను చూడటంలో అది ఇంత ఆనందం ఉంటుంది అనుకోలేదు. సో బాయ్ బాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.